ఇప్పుడు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 2 రోజులకి ఇవ్వలేదమ్మా, 10 రోజులకి ఇచ్చింది నాకు డబ్బులు. 2 రోజులకి అని ఎట్లా అంటుందా నాకు అర్థం కావట్లేదు. అడుగు, నేను అడిగిన ఎన్ని రోజులకి ఇచ్చిందో. సరే సోమవారం రేపు వస్తుంది కదా మాట్లాడు. నేను అంతే మాట్లాడతాను. నాకు 4 months అవుతుంది నేను సాలరీ కంటిన్యూ చేయబట్టి. అట్లా అంటే నేను 3 months అంటే నేను అదే అర్థమవుతుంది. 3 months అయితే నేను ఎందుకు అడుగుతా పిచ్చోన్నా నేను. 4 months సాలరీ, 4 months ఈ 5th వస్తే 4 months కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 5 వస్తే 4 months కంప్లీట్ అవుతుంది. ఆ ఫిబ్రవరి వస్తే 3 months కంప్లీట్. యాక్చువల్లీ అది 3K కానీ అన్న भाई इधर क्या करना है? इधर टोल नहीं है क्या? वो भी नहीं सर కదా. किधर गया अभी का अभी यार आदमी? ब्रो नहीं है कौन भी. నేను ఎక్స్ట్రా సాలరీ తీసుకోవడానికి నాకేం అవసరం ఉంటుంది చెప్తున్నావు యారే భాయ్. किधर गया रे भाई? 4 నెలలు అయితే నువ్వు తీసుకున్నది ఎంత? 4 నెలలకి తీసుకున్నది 30. నువ్వు 30,000 తీసుకున్నావు. అవును. నా 80,000 30,000 పోతే ఎంత? 50,000. అడ్వాన్స్ పోతే ఎంత? 30,000. इतना डिस्कस करने के लिए सैलरी के लिए वही डिफरेंट हो रहा. ठीक है ना? ये इधर है ना అయితే ఇప్పుడు నా లెక్క ఏంటంటే నవంబర్ నుంచి నవంబర్లో 20,000 ఇచ్చింది. డిసెంబర్ సాలరీ ఇవ్వడానికి ఆపేసింది. నవంబర్ నుంచి నవంబర్ నెల 20,000 అడ్వాన్స్ ఇచ్చింది. అవును. డిసెంబర్ ఎంటర్ అయ్యావు, నవంబర్ శాలరీ ఇచ్చింది. జనవరి ఎంటర్ అయ్యావు, డిసెంబర్ శాలరీలో 10,000 ఇచ్చాను. 10,000 ఇచ్చాను. రైట్. ఈ మంత్ ఫిబ్రవరిలో ఇస్తే 30,000 అయింది. డిసెంబర్ నెల 10,000, జనవరి నెల 20,000, 30,000 అయింది. అడ్వాన్స్ కట్ చేసుకుంటే 10,000 వస్తుంది. అది ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? అని చెప్పిన దానికి నేను చెప్పిన దానికి సరిపోయింది. నాకు ఎక్కడ నువ్వు ఇంకొక నెల ఎక్స్ట్రా చెప్తున్నావు. నాకు అర్థమైతేనే మరి నాకు అదేంది ఇదేంది అని చెప్పేసి నాకు కన్ఫ్యూజ్ కానీ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం వస్తే అనేది हो गया, मिल गया, सेल्फ हो गया, अभी सेल्फ हो गया. సాలు ఓకే బోలతో అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? 3 months లెక్క చేయాలి. అవును. 3 months లెక్క చేసి ఒకవేళ అంటే కట్ చేసుకుంటే ఇది, కట్ చేసుకోకపోతే ఆ పొజిషన్. కట్ చేసుకుందనుకో 13. అవును. కట్ చేసుకోలేదనుకో 33. అంతే. ప్లస్ అవి ఒక 7 యాడ్ చేయి. అది నేను యాడ్ చేయను, నువ్వు చెప్పు. నేను చెప్పుకుంటా. పాత ఇవ్వాలని చెప్పింది కదా నీకు 5,000. ఎవరు మేడం? నాకేం చెప్పలే. అదే ఇవ్వమంటే తర్వాత ఇస్తాను. నువ్వు శాలరీ అడిగావంట, ఇచ్చిందంట. ఒక 5,000 ఎక్స్ట్రా అడిగాడు రా. ఎక్స్ట్రా ఏం అడగలే. మనకు తెలియదు అది. నువ్వు అడిగిన సంగతి నాకు తెలియదు, ఆమె ఇచ్చే సంగతి నాకు తెలియదు అని చెప్పింది. నేను చెబుతున్నాను నా త్రూ. 5,000 ఎక్స్ట్రా అడిగాడు రా, ఇప్పుడు లేదు తర్వాత చూద్దాం అన్నాను అన్నది. కథం 5,000 గురించి అని చెప్పిన ప్రకారం ఏంటి అడ్వాన్స్ కింద అడిగినట్టుగా చెప్పింది నాకు. అంటే అందుకే అన్నారు బాలకృష్ణ అన్న వీళ్ళందరూ అదే అన్నారు, డబ్బులు ఖర్చు పెడితే ఎప్పుడప్పుడు తీసుకోవాలనే. ఓకేనా? ఇస్తా అని ఆగమాగం చేసి పడేసి నేనేం అడ్వాన్స్ అడిగే అవసరమే లేదు నాకు. అప్పుడు కూడా అడ్వాన్స్ అడిగే అవసరమే లేకుండే, కానీ తీసుకోవాల్సి వచ్చిన టైం వచ్చి తీసుకున్నా అప్పుడు ఫస్ట్లో. ఎందుకు తీసుకున్నా? ఇట్లా లేట్ చేస్తే శాలరీ కనుక తీసుకొని పెట్టుకో అన్నది తీసుకున్నా అడ్వాన్స్. ఇప్పుడైతే అర్థమైంది కదా నీకు కూడా? నాకు అర్థమైంది. నాకు ఇందాక ఎప్పుడు అర్థమైంది, నువ్వు చెప్పింది నీకు అర్థం కాల. నాకు అర్థం ఇప్పుడైతే నాకు అర్థమైంది.